హాయ్ నమస్తే, దిస్ ఇస్ పౌని. వెల్కమ్ టు T20 రౌండప్. T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా కొద్ది గంటల్లో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభం కాబోతుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగబోతుంది. క్వార్టర్ ఫైనల్ లాంటి సూపర్ 8 మ్యాచ్లో నేడు వెస్టిండీస్ ను ఢీ కొట్టుతుంది. గెలిస్తే సెమీఫైనల్ కు, లేదంటే టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ తన టైటిల్ ను నిలబెట్టుకునే క్రమంలో ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్ తో టీమిండియా తలపడబోతుంది. ఇరు జట్లు సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 T20 వరల్డ్ కప్ నుంచి రెండు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచే సాధిస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది. దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ ఓడిపోవడం, జింబాబ్వేపై భారత్ ఘన విజయంతో ఈ పోరు క్వార్టర్ ఫైనల్ గా మారిపోయింది. ఈ టోర్నీలో రెండు జట్లు కూడా ఒక్క ఓటమిని చవిచూశాయి. రెండు జట్ల బ్యాటింగ్ బలంగా ఉంది. సిక్సర్లు హోరు ఖాయం. దీంతో పోరు చాలా ఆసక్తి కలిగిస్తుంది. అయితే గత మ్యాచ్ తో బ్యాట్ తో ఫామ్ ను అందుకున్న భారత జట్టుకు బౌలింగ్ మాత్రం ఇంకా సమస్యగానే ఉంది. భారత్ లాగే కరేబియన్ జట్టులోనూ భారీ హిట్టర్లకు కొదవలేదు. ఈ నేపథ్యంలో బంతితో పుంజుకోవడం ఆతిథ్య జట్టుకు చాలా ముఖ్యం. 1983 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో ఏ అంతర్జాతీయ మ్యాచ్ లోనూ భారత్ ను వెస్టిండీస్ ఓడించలేదు. ఇక్కడ విండీస్ తో ఆడిన 4 T20 మ్యాచ్ల్లోనూ టీమిండియానే గెలిచింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం T20 వరల్డ్ కప్ 2016లో భారత్ విండీస్ జట్ల ముఖాముఖి తలపడ్డాయి. భారత వేదికగా జరిగిన 2016 సెమీఫైనల్లో భారత జట్టును ఓడించి వెస్టిండీస్ ఫైనల్ కు వెళ్లి కప్పు కొట్టింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అదే భారత గడ్డపై ఇరు జట్లు తలపడిపోతున్నాయి. సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ పోరులో విండీస్ ను ఓడించి పాత పగను తీర్చుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన పట్టుదలగా ఉంది. అయితే T20 ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్లు జరగ్గా వెస్టిండీస్ 3 సార్లు గెలవగా భారత్ ఒక్కసారిగా, అది కూడా 2014లో మాత్రమే విజయం సాధించింది. ఈ రికార్డు టీమిండియాను కాస్త టెన్షన్ గా పెడుతుంది. అయితే పొట్టి ప్రపంచ కప్ కాకుండా ఓవరాల్ గా T20 రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారతదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 30 అంతర్జాతీయ T20ల్లో ఇండియా 19 సార్లు, వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం టీమిండియాకు బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడ కరేబియన్ జట్టుతో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ భారత విజయం సాధించింది. మరోవైపు ఈ మైదానం విండీస్ జట్టుకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ స్టేడియంలో వారు ఆడిన 3 ప్రపంచ కప్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఇక సాయంత్రం జరిగే మ్యాచ్ విషయానికి వస్తే రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులోకి తిరిగి రావడం భారత్కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. వెస్టిండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించక తప్పదు. మరి భారత జట్టు 10 ఏళ్ల నాటి పగను తీర్చుకుంటుందా లేదా అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎస్, ఇక దీనిపై మనతో డిస్కస్ చేయడానికి ఐసీసీ సర్టిఫైడ్ క్రికెట్ కోచ్ మోహన్ సుందర్ గారు జాయిన్ అవబోతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు జరగబోయే వెస్టిండీస్ అండ్ ఇండియా మ్యాచ్ అనేది వాళ్ళ ఇరు జట్టులకి డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. అసలు ఎలా ఉండబోతుంది అంటారు ఈరోజు మ్యాచ్? ఇవాళ డూ ఆర్ డై మీరే చెప్తున్నారు కదా, మంచి హై వోల్టేజ్ మ్యాచ్గా ఉంటుందండి. మనం పాకిస్తాన్ మ్యాచ్ అన్నా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయనంత థ్రిల్ ఇవ్వలేకపోయింది, కానీ ఇవాళ మ్యాచ్ డూ ఆర్ డై, దే హ్యావ్ టు విన్ ద మ్యాచ్ అనమాట. ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్తారు కాబట్టి. పైగా మనం అది స్లో వికెట్ అండి. యాక్చువల్లీ మనం వికెట్ గురించి తలుచుకుంటే కూడా ఈడెన్ గార్డెన్ అంత వాళ్ళకి ఫేవర్గా ఉంటుందని లేదు. గతంలో కూడా చూసాం ఒకసారి కుంబ్లేకి అక్కడ మంచి రికార్డు ఉంది వన్డేలో కూడా. 6 for 12 అనేది ఒక అతనికి వరల్డ్ రికార్డులో అనమాట వన్డే మ్యాచ్లో. సో టర్నింగ్ ట్రాకే ఉంటుంది. మనకి స్పిన్నర్స్ బాగున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్గా ఉంటుందండి. పైగా వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు కలకటా నైట్ రైడర్స్కి ఆడతారు. వాళ్ళ హోమ్ గ్రౌండ్, వాళ్ళ మినిమం ఒక 10 మ్యాచెస్ దాకా ఆడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు దాని మీద. సో ప్రాక్టీస్ కూడా అక్కడే చేస్తారు కాబట్టి స్పిన్నర్స్కి మంచి, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్స్కి మంచి అడ్వాంటేజ్ అది. అవును సార్. అంటే ఇప్పుడు టాస్ గెలిచిన వాళ్ళు, ఫర్ సపోజ్ మన ఇండియా టీం టాస్ గెలిచి అంటే బ్యాటింగ్ చూస్ చేసుకుంటే బెటర్ అంటారా, బౌలింగ్ చూస్ చేసుకుంటే బెటర్? బ్యాటింగే తీసుకుంటారండి. ఎందుకంటే మన బ్యాటింగే స్ట్రాంగ్ కాబట్టి పెద్ద టార్గెట్ పెట్టి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తారండి. వాళ్ళు 90% వాళ్ళు కూడా బ్యాటింగ్కి వెళ్తారు. ఎందుకంటే మన మ్యాచ్ చూసాం, ఎర్లీగా వికెట్స్ పోయినా లాస్ట్ 7 overs లో 74 runs కొట్టారండి వాళ్ళు. సో వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉన్నా సరే బౌలింగ్ స్ట్రాంగ్, బట్ మనకి బ్యాటింగ్ స్ట్రాంగ్ కాబట్టి మనం బ్యాటింగే తీసుకుంటామండి. ఓకే సార్. సో స్కోర్ ఎంత వరకు ఉంటే బెటర్ అంటారు ఇండియాకి? 225+ ఉండాలండి. ఓకే, మినిమం 225+ ఉండాలి. అయితే వాళ్ళు మనం చూసాం టాప్ ఆర్డర్ అంతా హెట్మేర్, హోప్ అందరూ ఫెయిల్ అయ్యాక కూడా లాస్ట్ వాళ్ళు వచ్చి 175 కొట్టారంటే ఇమాజిన్ 178, 7 or 70 and 10 run rate ఈజీ కొడతారు వాళ్ళు. మనకి వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితేనే మనకి ఆల్మోస్ట్ 178 అంటే ఫస్ట్ లో అంత రన్స్ లేవండి. ఫస్ట్ 13 overs కి 100 ఉన్న వాళ్ళు లాస్ట్ 7 overs కి దే గాట్ 74 runs. ఎస్ సార్. సార్, ఇప్పుడు మనం వెస్టిండీస్ కూడా చూసుకుంటే చాలా బాగానే ఆడుతుంది. సో పోటాపోటీగా జరగబోతుందని అనుకోవచ్చు అంటారా ఈ గేమ్? చాలా చాలా 100% అండి. చాలా టఫ్ గా జరుగుతుంది. హూ ఎవర్ విన్స్ ఇది వరల్డ్ కప్ కి ఆల్మోస్ట్ మళ్ళీ ఫైనల్స్ ఆడే టీం అండి ఇది. ఈ గెలిచే వాళ్ళు ఎవరైనా సరే. ఇంకోటి అంత తక్కువ అంచనా వేయడానికి లేదండి. వెస్టిండీస్ వాళ్ళు ఈ T20s లో స్పెషలిస్ట్లు అండి అసలు. ఇంకా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఇండియన్ టీంలో ఎలా అయితే ఆడారో అందరికీ వాళ్ళు మన ఇండియన్ వికెట్ మీద ఐపీఎల్ ఆడున్నారండి గత 10-15 years గా. హెట్మేర్ లాంటి ప్లేయర్స్ ఆడకపోయినా దే ఆర్ వెరీ మచ్ హ్యాబిటెడ్ టు T20 క్రికెట్. ఎస్ సార్. సో 2016లో కూడా సెమీఫైనల్లో భారత్ను ఓడించి కప్పు కొట్టింది వెస్టిండీస్ సార్. సో ఫైనల్లో మనం ఆ టీం వేరు, ఈ టీం వేరండి. ఆ కండిషన్స్ వేరు, ఈ కండిషన్స్ వేరు. సో వీ కెనాట్ కంపేర్ దట్ థింగ్. అండ్ T20 బ్యాటర్స్ గేమ్ ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు. చాలా వరకు ఏమనుకుంటారంటే ఒక 2 hours అంటే మనం టాకింగ్ అబౌట్ ధోని అనమాట. క్యాప్టెన్సీలో వాళ్ళు ఏం చేస్తారంటే చేంజెస్ బాగా చేస్తారండి ధోనికి. అందుకే మెయిన్ బాగా వచ్చేది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎవరిని ఎలా వాడాలి, ఏ బ్యాటర్కి ఏ బౌలర్ని తేవాలి, ఆ బౌలర్ మీద నమ్మకంతో అతను తగ్గ ఫీల్డింగ్ పెట్టి అతని సక్సెస్ రేట్స్ అలాంటి విషయంలో ఎక్కువైందండి. సో ఆ పాయింట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అన్నది రోహిత్ శర్మ తర్వాత లేదు. అట్లీస్ట్ ఒక మెంటర్ లాంటి వాళ్ళు ఎవరో మన టీంతో పాటు ఉండుంటే సపోర్టింగ్ గా ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ గేమ్ స్టోరీ అనమాట. ఇంకా మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకి ఉన్న బ్యాటింగ్ లేదని కాదు, ఎలా సాలిడ్ బ్యాటింగ్ ఉంది. మనం చూసాం మన జింబాబ్వే 250 కూడా, అలాగే వాళ్ళు కూడా కొట్టారు. అవును. సో 2 టీంలు 250 కొట్టి ఉన్నాయి. సో 2 టీంలు ఇక్కడ ఏ టీం ని కూడా తక్కువ అంచనా ఊహించలేము సార్, వేయడానికి లేదు. ఏ టీంకి ఆ టీము ముందుకు వెళ్తూనే ఉంది. అవునండి. ఇంకోటి మన బౌలింగ్ ఏ టైంలో ఎలా వాడాలి అన్నది అతను పానిక్ అవ్వకుండా డెసిషన్ తీసుకుంటే ఇది డూ ఆర్ డై. ఒక్క ఛాన్సే ఇది, ఈ మ్యాచ్ వచ్చేది ఒక్క ఛాన్సే. వరల్డ్ కప్ ఆల్రెడీ మెమరబుల్ అండి. మన T20లో మనకి అదృష్టం ఏంటంటే మనకి T20ని IPL రూపంలో చాలా ప్రాక్టీస్ మ్యాచ్లలో ఆడేసామండి.
సార్ నెటిజన్లు సో చిన్న టీమ్స్ పైన అయితే మన వాళ్ళు గట్టి పట్టు ఉంది, ఆడగలుగుతున్నారు. సో పెద్ద టీం దగ్గరికి వచ్చేసరికి ఓడిపోతున్నారు. లైక్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది కదా సార్ టీమిండియా. పెద్ద టీములతో ఓడిపోతున్నారని కాదండి, అంటే ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు అండ్ రన్స్ ఎక్కువ తీయలేకపోతున్నారు. దట్టు సీనియర్ ప్లేయర్స్ కూడా లేరు అని చెప్పి అంటున్నారు. ఎప్పటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి ప్రతి మెడిసిన్ కి. వాళ్ళు తప్పుకున్నారు. వీళ్ళందరూ ఇండివిజువల్ గా మరి జింబాబ్వే చూస్తే 250 రన్స్ ఎలా కొట్టారండి. అంటే విరాట్ కోహ్లీ ఉన్న టైంలో చాలా బాగా ఆడారు అని చెప్పి నెటిజన్లు అయితే అంటున్నారు. వాళ్ళు ప్రెషర్ హ్యాండిల్ చేస్తున్నారు, వీళ్ళు చేయలేకపోతున్నారు అని చెప్పి అయితే ఫ్యాన్స్ అంటున్నారు. ఏమంటారు? విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకొని చూడకూడదు. వీళ్ళు ఎలా ఆడుతున్నారు, అప్పట్లో వాళ్ళకున్న కాంపిటీషన్ ఏంటి, వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్స్ ఏంటి, ఇప్పుడున్న బౌలింగ్ స్ట్రెంత్స్ ఏంటి, అది కూడా చూసుకోవాలండి. అప్పట్లో విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు మన క్యాప్టెన్ కూడా మిరకల్ కదండి. ధోని ఆ ఎరా పోయిందండి. నౌ ద న్యూ కమర్స్, కొత్త ప్లేయర్లు వచ్చారు. మరి ఇవాళ గెలిస్తే వీళ్ళు కూడా విన్నర్స్ అవుతారు కదా. సూర్యకుమార్ యాదవ్ అలాగే ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏ మీద అందరూ ఫెయిల్ అయినా అడ్డుపడి ఆడాడు. బట్ అభిషేక్ శర్మ చూసుకుంటే తరచుగా డకౌట్ అవుతూనే ఉన్నాడు కదా సార్. మీరు డకౌట్ అంటారు కానీ కొద్దిగా బేసిక్స్ లో కిందకి వెళ్దాము. అభిషేక్ శర్మ అంటే పంజాబ్ ఆడతాడండి. మీకు పంజాబ్ ఇస్ ద ముస్తాక్ అలీ ట్రాఫీ అని ఈ T20కి సెలెక్ట్ అయ్యి దాని బేసిస్ మీద ఉంటారండి. పంజాబ్ ఎప్పుడు గెలుస్తారండి T20లో కొట్టేది వాళ్ళే. వాళ్ళు ఎక్కువ మంది ఎందుకుంటారంటే వాళ్ళు ఆ ముస్తాక్ అలీ ట్రాఫీలో చాలా మంది పర్ఫామ్ చేస్తున్నారు. అశుతోష్ శర్మ వీళ్ళందరూ చాలా పెద్ద ప్లేయర్లు అండి. వాళ్ళు మ్యాచ్ ని 15 లాస్ట్ 4-5 అవర్స్ లో తీసుకెళ్లిపోగలరు. మీరు చూసారు రింకు సింగ్ ఎలా ఆడాడు నైట్ రైడర్స్ కి. ఆ ఒక్క మ్యాచ్ టర్న్ అవటంతో తను మళ్ళీ మనకి ఇండియన్ టీమ్ లో ఉన్నాడు. ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్ రింకు సింగ్. సార్ వెస్టిండీస్ కోచ్ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము అని చెప్పి. ఏమంటారు సార్? అంటే మేము రెడీగా ఉన్నాం ఇండియాని ఫేస్ చేయడానికి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అక్కడే వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఆలోచించండి, ఆ మిగతా వాళ్ళు రెడీగా లేరా? అలా కాదండి. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫేస్ ఇస్ డ్రా గివెన్ బై ద ఐసీసీ. వాళ్ళు ఆడాల్సింది తప్పదు, ప్రతి ఒక్క ఆ మాటే అంటారు. అందుకని వీళ్ళే రెడీగా లేనట్టు కాదు కదండి. ఎవ్రీ వన్ ఆర్ ప్రిపేర్ టు ప్లే అండ్ డూ దర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనమాట. ఎవరు సెల్ఫిష్ గా ఆడరు. మంచి మ్యాచ్ మనం అనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా హై వోల్టేజ్ మ్యాచ్ గా మనం అనుకుంటాం. బట్ ఈ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో చూడండి. ఇంకా కంపేర్ టు పాకిస్తాన్ ఈ రెండు టీమ్స్ స్ట్రాంగ్ అండి. సార్ లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే శివం దుబే చాలా బాగా ఆడాడు జింబాబ్వేతో. సో బౌలింగ్ అనేది అంటే తను ఇంకేదన్నా సరి చేసుకోవడం బెటర్ అంటారా? శివం దుబే బౌలింగ్ గా అసలు వాళ్ళు ట్రై చేశారు కానీ శివం దుబే బౌలింగ్ కాదండి అసలు. బేసిక్ థింగ్ ఏంటంటే బౌలర్స్ అక్కడ మెయిన్ ఇవాళ ట్రంప్ కార్డ్ నాకు తెలిసినంత వరకు వాట్ వి కాల్ వరుణ్ చక్రవర్తి కింగ్ అవుతాడండి. అలాగే అక్షర్ పటేల్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. ఎందుకంటే స్పిన్నర్స్ కి మీకు ఒక వరల్డ్ కప్ లో మనం శ్రీలంక మీద ఓడిపోయినప్పుడు కూడా చూసాం. ఆ వికెట్స్ వెరీ స్లో వికెట్స్ ఉంటాయండి. హ్యూమిడిటీ ఎక్కువ వచ్చేస్తుంది అక్కడికి. చాలా స్లో అంటే స్లో ఉంటాయి. ఫాస్ట్ బౌలర్స్ కి వాళ్ళకి కష్టం, మన వాళ్ళకి చేజింగ్ వాళ్ళ కంట్రోల్ చేయడం కూడా ఈజీ. మన వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ స్పిన్ అండి. ఇండియన్ వికెట్ మీద మన వాళ్ళు స్పిన్ లో చాలా ఆడుంటారండి. సార్ సో హిడెన్ గార్డెన్స్ అనేది స్పిన్ కి చాలా సపోర్ట్ చేసిద్ది అని అంటారు సార్. సో ఆ లెక్క చూసుకుంటే మన టీమిండియాకి పర్లేదు అనుకోవచ్చా? 4 స్పిన్నర్స్ ఆల్రెడీ ఉన్నారు కదండి. మీరే అన్నారు స్పిన్నర్స్ కి ఇండియన్ వికెట్స్ అన్ని అలాగే ఉంటాయండి. ఇండియన్ వికెట్స్ లో స్పిన్నర్స్ మనకి బాగా స్పిన్నర్స్ ఎక్కువ మంది ఉంటారండి. వరుణ్ చక్రవర్తి చూసుకున్నా, అక్షర్ పటేల్ చూసుకున్నా, అలాగే మన అభిషేక్ శర్మ కూడా కాసేపు బౌలింగ్ చేస్తాడు, 1-2 అవర్స్ వేయగలడు. అలాగా మనకి స్పిన్ అటాకే బాగుంటుందండి మీడియం పేసర్స్ కన్నా సరే. మన బుమ్రాకి ఏంటంటే ఆ కంట్రోలింగ్ కెపాసిటీ, యార్కర్లు బాగా వేసి లాస్ట్ లో నో ఫుల్ టాస్లు వేయగలడు కాబట్టి మనం అనుకోవాలి. కానీ అంత స్పిన్ మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నామండి. సార్ అంటే ఫస్ట్ ప్లేయర్స్ ఎవరు వెళ్తే ఎక్కువ రన్స్ తీసుకోవచ్చు అని అంటారు మీ అభిప్రాయం? బ్యాటింగ్ ఆర్డర్ ఏదన్నా చేంజ్ చేస్తే బెటర్ అంటారా? ఫస్ట్ 100% బ్యాటింగ్ వెళ్ళాలండి. బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయరండి. ఎందుకంటే ప్లేయర్స్ బ్యాటింగ్ ఆర్డర్ లోనే ఇప్పుడు సేమ్ టీమ్ ఆడతారండి 99%. అంటే కొన్ని సార్లు ప్లేయర్స్ ని చేంజ్ చేస్తూ ఉన్నారు గంభీర్. సో ఇప్పుడు ఏదన్నా చేంజ్ చేస్తే బెటర్ అంటారా? అంటే పాస్ట్ మనం గేమ్స్ చూసాం కదా, దాంతో దీన్ని కంపేర్ చేస్తే. నేను ఒక అనాలిసిస్ చూడండి. మనకి అభిషేక్ శర్మ, సంజు శాంసంగ్, ఇషాంత్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా
వీళ్ళు 20 ఓవర్లు దాటి వచ్చి కొట్టేంత రింకు సింగ్ ఉండకపోవచ్చు. దానికన్నా మనం టాప్ ఆర్డర్లోనే స్ట్రాంగ్ చేసుకుంటే ఇన్ కేస్ ఓపెనర్స్లో ఎవరన్నా ఫెయిల్ అయినా ఆ థర్డ్ ఓపెనర్గా వచ్చిన అతను ఒక 30-40 రన్స్ మనకి చాలా వాల్యూ యాడెడ్ అవుతుందండి. వచ్చే మన హార్దిక్ పాండ్యాకి కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ కొద్దిగా ప్రెషర్ తగ్గుతుంది తిలక్ వర్మకి. సేమ్ టైం హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ ఇల్లు ఆఫ్టర్ 8 to 12 అవర్స్ మధ్యలో వస్తే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఆ మిగతా ఉన్న ఆ 72 to 60 బాల్స్లో వాళ్ళు దే కెన్ స్కోర్ అప్ టు 100 రన్స్ అనమాట. ఆ ప్లానింగ్ లోనే రింకు సింగ్ ని కొద్దిగా డ్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ రింకు సింగ్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ తండ్రి చనిపోయినా కూడా అతను సో మళ్ళీ టీంలోకి వస్తున్నాడు, ఆడుతున్నాడు అని చెప్పి తెలుస్తుంది. అంటే అదేమైనా సాడ్నెస్ కానీ ఏదన్నా ఇంపాక్ట్ ఏదన్నా గేమ్ మీద ఉండొచ్చు అంటారా? సాడ్నెస్ అయితే 100% అండి. ఎవ్రీ వన్ షుడ్ ఫాదరే లైఫ్ పోయిందంటే ఇంకా అతని డ్రీమ్ కోసం అతను ఆడి ఎలా చేశాడో తెలుసు, అలాంటిది ఉంటుంది. బట్ వాళ్ళ ఫాదర్ కోరిక కూడా ఇతను గ్లిటర్ అవ్వాలని, వెలుగులోకి రావాలన్న కోరికని ఇంకా బెటర్గా చేయొచ్చు. సో అతను వాళ్ళ ఫాదర్ కోసం ఆడి ఒక మిరకల్ ఇన్నింగ్స్ మా ఫాదర్ కోసం ఆడాను అనొచ్చు కదా. అలా చూడాలి. కానీ ఇట్ మే నాట్ బి డిప్రెస్డ్గా ఉన్నాడు 100% అది. బట్ అతను ధైర్యాన్ని పెంచుకోవచ్చండి. మెంటల్ టఫ్గా ఎంత టఫ్గా ఉంటే అతను వచ్చి ఇండియా కోసం మనకి ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ రావటం గ్రేట్ థింగ్ అండి. ఎస్ సార్, ఇప్పుడు మన టీమిండియా ప్లేయర్స్ అంటే ఎక్కడ ఉండే చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి సరి చేసుకుంటే బెటర్ అంటారు ఏ ప్లేయర్కైనా? ఓన్లీ బౌలింగ్ చేంజెసేనండి. అటాకింగ్ వెళ్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లు మనం చెప్పడానికి లేదు. ఫెయిల్ అవడం అన్నది కొన్ని రాంగ్ షాట్స్ కొట్టాల్సి వస్తుంది, ప్రెషర్లో కొడతా ఉంటారు. బట్ నేను ధోనిని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటానండి. అతను వర్డ్స్ కానీ బుక్స్ కానీ అతను ఇంటర్వ్యూస్ చాలా చూస్తూ ఉంటా. అప్పుడు ధోని అన్న మాటలు ఏంటంటే మనం రిస్క్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ రిస్క్కి మనమే రెస్పాన్సిబుల్. ఈ బాల్ 6 కొట్టేద్దాం, ఈ ఓవర్లో 2 6 కొట్టేద్దాం అనుకున్నా కాదు. ఆ 6 కొట్టి ఇన్ కేస్ అవుట్ అవుతే దానికి నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్నది ఆలోచించుకొని, ఇది మనం దే ఆర్ రిటర్నింగ్ 150 crore పీపుల్ అండి. ఈ 11 మందికే ఛాన్స్ వచ్చి ఈ 150 కోట్ల మంది దాన్ని అలా చూస్తున్నారంటే ఆలోచించండి. వీళ్ళ షోల్డర్స్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ పెడతారో. నేను ఒక స్టేట్ ఆడుతుంటే వాళ్ళ స్టేట్కి చెప్తా, ఒక డిస్టిక్ ఆడుతుంటే ఒక జిల్లా తరఫున మీరు ఆడుతున్నారు, మీ జిల్లా టీంకి మీరు ఇంతమందిని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి అందరూ ఎవరు కృష్ణా జిల్లా ఓడిపోయిందా, గుంటూరు గెలిచిందా అంటే అక్కడే ఒకలాంటి ఫీల్ అవుతారండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ రిప్రజెంటింగ్ ఎ స్కూల్, ఆ స్కూల్కి ఆడుతున్నా, కాలేజ్కి ఆడుతున్నా, ఆ కాలేజ్ ఓడిపోవడం తట్టుకోలేరండి. ఆ కాలేజ్ వాళ్ళే కానీ చుట్టుపక్కల ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ కాలేజ్ సపోర్టర్స్ కానీ ఓడిపోండి. అలాంటి ఓల్ ఓవర్ ఇండియాలో మనం T20 ఛాంపియన్స్ అయ్యండి. పైగా మంచి ప్రాక్టీస్, మనకున్న ప్రాక్టీస్ ఎవరికి లేదండి. ఈవెన్ ఆస్ట్రేలియా బిగ్ బ్లాస్ట్ లీగ్ అంటారండి, వాళ్ళకన్నా మనం నంబర్ 1 అయిపోయాం. సో ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని మనకి. ఎస్ సార్, ఇప్పుడు ఒకవేళ బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ వస్తే అసలు ఏంటి సార్, అంటే ఎలా ఉండాలంటారు వాళ్ళ ఆట టీమిండియాది? టీమిండియా దే హ్యావ్ టు వాళ్ళని బిలో 180 లోపు అలా తీయగలగాలండి. సో అక్కడ కూడా మెయిన్ ఆ ఫీల్డ్ బౌలింగ్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ వాళ్ళని ఆ స్పిన్, వీళ్ళు దొరికేది కూడా స్పిన్లోనండి. ఎందుకంటే స్పిన్ అంత ఎక్స్పీరియన్స్తో ఆడరు కాబట్టి, అక్కడ ఫాస్ట్ బౌలింగ్ మీద అంటారు కాబట్టి. ఇక్కడ ఇండియన్ వికెట్స్ మీద ఆడి ఉన్నారు కాకపోతే ఆ ప్రెషర్ అయితే వాళ్ళకి ఉంటుందండి. స్పిన్ వస్తే ఎర్లీగా వికెట్స్ తీస్తే కూడా వాళ్ళకి తీస్తూనే ఉండాలండి, ఎందుకంటే లాస్ట్లో కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి. షెపర్డ్ వీళ్ళందరూ ఆల్రెడీ ముంబై ఇండియన్స్కి ఆడి చాలా మంచి స్కోర్ చూశారు. మీరు ఐపీఎల్లో చూస్తే వీళ్ళ ప్లేయర్స్ అందరూ స్ప్లిట్ అయి ఉన్నారు, ఆడి పర్ఫామ్ చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ టు ఆ కన్సర్న్ టీమ్కి ఎవరైతే ఫ్రాంచైజీ ఉన్నారో వాళ్ళందరికీ బాగా ఫ్రాంచైజీలో పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మనం T20 వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారండి. ఎస్ సార్, ప్రీవియస్ మ్యాచెస్లో చూస్తే జేసన్ హోల్డర్ బౌలింగ్కి సంజు శాంసన్ స్ట్రగుల్ అయ్యాడు. ప్రీవియస్ మ్యాచెస్లో చూస్తే మనం ఏమంటారు మరి? ఒక్కొక్క బ్యాట్స్మెన్ది వాళ్ళ గేమ్ అంటే అతనిదే ఉంటుందండి. సో అతను వేసే 6 బాల్లే, ఆ బాల్లో స్ట్రైక్ రావాలని కూడా లేదు కదా. మిగతా బ్యాటింగ్లో రొటేట్ చేసుకుని అతను వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకున్న స్ట్రైక్ రాకపోతే ఇలా అలా అని కాకుండా స్ట్రగుల్ అవుతూ ఒక్కొక్కసారి వికెట్ కండిషన్స్ని బట్టి కూడా ఉండొచ్చండి. అదే మనిషి ఈ మ్యాచ్ ఫామ్లో కూడా రావచ్చుగా. ఆల్రెడీ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఎ బిగ్ స్కోర్ అనమాట. సో హోప్ ఈ మ్యాచ్లో వస్తాడండి. మనం చూసుకుంటే 11 years నుంచి ఇన్ అవుట్గా ఉన్నాడండి. అతని ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందండి? సంజు శాంసంగ్ ఉన్న ఎక్స్పీరియన్స్. మనం అలా అనుకుంటే సంజు శాంసంగ్ని ఇలాంటి స్టేజ్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఉంది అంటే దే వాంటింగ్ ఫర్ నెక్స్ట్ 10 years అనమాట. ఎస్
సో ఇప్పుడు వెస్టిండీస్ టీం చూసుకుంటే మనం 2016 టీంతో పోలిస్తే ఇప్పుడున్న 2026 టీం అనేది చాలా డౌన్ అయిపోయింది అని చెప్పి అయితే నెటిజన్లు అంటూ ఉన్నారు, ఏమంటారు? వెస్టిండీస్ టీం అయితే బాగా స్ట్రాంగ్ అయింది అని చెప్పుకోవచ్చండి. Okay. వాళ్ళకి పుడతానే ఉంటారు, మనకు కూడా ఎలా న్యూ కమర్స్ వస్తారు వాళ్ళు వచ్చారు. పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దమ్ ఇన్ డే టు డే వైజ్. మన ఇండియన్ టీంలో ఫాలో అవ్వట్లేదు కాబట్టి అలా అనుకుంటున్నారు తప్ప దే ఆర్ హ్యావింగ్ గుడ్ టీమ్ అండి. ఆ ఒక్క కాంబినేషన్ క్లిక్ అయిన రోజు వాళ్ళు T20లో అయితే హీరో ఎవరైనా గబక్కని హీరో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న మన పాకిస్తాన్ మ్యాచ్ చూసాం, 200 కొడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అలాగే శ్రీలంక వాళ్ళు చేస్తారా, వాళ్ళని 140కి తీసేస్తారేమో అన్న స్టేజ్లో ఉంది, బట్ ఎలా అడ్డుపడిపోయారండి. సో దీస్ ఆర్ ది థింగ్స్ అండి క్రికెట్. అంటే రీసెంట్ ఇయర్స్ లో చూసుకుంటుంటే వెస్టిండీస్ ఎక్కువగా ఆడినట్లు కూడా కనిపించట్లేదు కదా సార్. మనం వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ మచ్ క్రికెట్ అండి, బట్ ఇండివిజువల్లీ దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్ అండి. ఓకే, దే ఆర్ నాన్ కాంట్రవర్షియల్. ఇప్పుడు పాకిస్తాన్లో మన ఐపీఎల్ ఆడరు, బట్ వాళ్ళు ఎక్కడైనా ఆడతారు, వెళ్ళి దుబాయ్లో ఆడతారు, అన్ని చోట్ల ఆడతారు. ఓకే సార్. ఓన్లీ షార్ట్ ఫార్మాట్స్ ఆడతారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ 10 క్రికెట్ కూడా ఆడతారు. ఓకే సార్. సో అంటే వాళ్ళ గేమ్ ఎలా ఉండబోతుంది అంటారు సార్, మీ అభిప్రాయం ఈరోజు? 100% అటాకింగ్కి వెళ్తారండి వాళ్ళు. 250 బోర్డు మీద పెడదామనే ఉంటారు. ఇన్ కేస్ మనం ఏమైనా వాళ్ళేమో స్ట్రాటజీలో మనం 150 కొట్టినా సరే అది ఒక 15 ఓవర్స్ టార్గెట్లో కొడదామని ట్రై చేస్తానికి వెళ్తారండి. అందుకని దే డోంట్ లూజ్ ద వికెట్స్. ఇలా బట్ నిన్న హెట్మేర్ ఆడి చూస్తే ఏంటి హెట్మేర్ రీప్లేనా అనిపించింది నాకు ఒకసారి. బట్ హెట్మేర్ గేమే అలా ఉంటుంది, ఫస్ట్ నుంచే కొడతానికి ట్రై చేస్తారు వాళ్ళు. యా సార్. సార్ ఫర్ సపోజ్ మనం వెస్టిండీస్ వాళ్ళ వికెట్ పడిపోతే వాళ్ళ ప్రెషర్ బ్యాటింగ్లో చూపించరు, బట్ ఎందుకు మన నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఆడుతాడు, ఆ ప్రెషర్ కనిపించదు తనలో. బట్ మన ఇండియన్ టీంలో చూసుకుంటే ఎక్కడో వాళ్ళలో కొంచెం ఆ ప్రెషర్ కనిపిస్తుంది, వికెట్ పడింది అని చెప్పి అనిపిస్తుంది. అంటే కొన్ని వికెట్స్ కూడా అలా పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ఈ ప్రెషర్ వల్ల? ప్రెషర్ మూలంగా ఈ ఇండియన్ టీంలో ఆడే వాళ్ళకి ఎవరికీ లేదండి. అంటే చూసే ప్రేక్షకులకు కానీ వీళ్ళు టైలెండర్స్ కాదండి. ఒక్కొక్కరు బ్యాక్ చూసుకుంటే 100 మ్యాచెస్ ఆడి ఉన్నారు. ముస్తాక్ అలీ కానీ T20లో టఫెస్ట్ టైంలో ఫేస్ చేసి వస్తారు. ఎందుకంటే మోర్ ఓవర్ దే ఆర్ పేయింగ్ వెరీ వెరీ హై అండి ఆ కేటగిరీలో. ఇంకా వాళ్ళు అక్కడ ప్రెషర్ ఫీల్ అయితే డెఫినెట్గా ముందుకు వెళ్ళలేదు, ఈ స్టేజ్కి వచ్చి ఉండరు. మరి సంజు శాంసంగ్ ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా ఆడుతున్నాడు, మళ్ళీ ఐపీఎల్కి రెడీ అవుతున్నాడు, ఐపీఎల్ కొడతాడు కూడా, వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. హీ విల్ పర్ఫార్మ్ అంతే. ఎస్ సార్. సో ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే బ్యాటింగ్ చేయబోతున్నారో మరి వాళ్ళు అంటే ప్రీవియస్ టీమ్స్లో మ్యాచెస్లో ఆడిన ఏమైనా తప్పిదాలు, చిన్న చిన్న లోపాలు ఉంటే మీరేం చెప్తారు సార్ వాళ్ళకి? T20లో వాళ్ళు ఆడాల్సిన విధానం అదేనండి. బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రెషర్ అన్నారు చూసారా, చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ రన్స్ 2-3 బాల్ టైట్ వేసాక ఆ 4th 5th బాల్ కొడతాలని డిసైడ్ చేసుకుంటారండి. దాని మళ్ళీ 4th 3rd బాల్ నుంచి కొద్దిగా ఫీల్డింగ్ స్ట్రాటజీ కూడా సేమ్ పెట్టరు. ఎలా అంటారంటే ఆఫ్ సైడ్లో ఫీల్డ్ పెట్టి లెగ్ సైడ్లో ఒక్కనే పెట్టుకుని ఆడిస్తారు. సో వాళ్ళకేంటి ఆ వికెట్ తీద్దామన్న దాంతో ఆడతారు. ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తారు, కానీ వీళ్ళు అన్ని బాల్స్ని ఆడగల కెపాసిటీ ఉన్న వాళ్ళేనండి. కొద్దిగా వీక్ ఉంటారు, ఆ షాట్ సెలెక్ట్ చేసుకొని సింగిల్ తీసుకొని రొటేషన్ చేసుకొని వాళ్ళ స్ట్రాటజీ అవన్నీ గేమ్ ప్లాన్ క్యాప్టెన్ మనకి ఇంతకు ముందులాగా ఏదో మ్యాచ్ అంటే అలా కాదండి. ఆ బౌలర్ ఎవరి మీద అటాకింగ్ చేస్తున్నాడు చూసుకొని ఆ బాల్ స్ట్రాంగ్ అయిపోతున్నారు. అలాగే ఈ బౌలర్ ఈ బ్యాట్స్మెన్ వీక్గా ఉన్నాడు, నెక్స్ట్ కాళ్ళ మీదకి వేస్తే ఆడలే ఉన్నప్పుడు ఆ స్ట్రాటజీ బౌలింగ్ వేసి ప్రిపేర్ అయి ఉంటారండి. సో మొత్తం స్ట్రాటజీ అంతా డిఫరెంట్ అండి. మనం చూస్తున్న గేమ్ వచ్చి వాళ్ళకున్న ఈ టెక్నాలజీ మూలంగా వాళ్ళు ఎలా ఆడగలరు. ఇప్పుడు హెట్మేర్ ఉన్నాడు, హెట్మేర్ ఎలాగ ఆడితే ఫస్ట్ రాగానే ఏ బాల్ వేయాలి, సెకండ్ 3rd 4th బాల్ ఎలా వేయాలని ఆల్రెడీ ఒక వేసే బౌలర్కి మొత్తం చూపించుంటారండి, చూసుకొని ఉంటారు. వాళ్ళు ఎలా చేసుకుని దాన్ని ప్రాక్టీస్లో ప్లాన్ చేసుకొని వేసుంటారు అలాంటి బాల్స్. సార్ సార్ సంజు శాంసన్ చూసుకుంటే తన నుంచి పెద్ద స్కోర్ ఏం కనిపించట్లేదు, బిగ్ స్కోర్ ఏం కనిపించట్లేదు, ఏమంటారు? ఈ ఒక్క మ్యాచ్లో రావచ్చేమోనండి నా ఎక్స్పెక్టేషన్. ఇక సంజు శాంసంగ్ T20 మ్యాచ్ల్లో కానీ మన ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఐపీఎల్లో కానీ సూపర్గా పర్ఫామ్ చేసిన ప్రూవెన్ ప్లేయర్ అండి అతను. ఇవాళ వరకు కూడా వెనక్కెళ్ళలేదు. యూ కెన్ ఇమాజిన్ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది అంటే అలాంటి పెద్ద ఫ్రాంచైజీ, ధోని లాంటి. బట్ అంటే ఇప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది కదా సార్. ఇంటర్నేషనల్ కొద్దిగా టఫ్గా ఉంటుందండి, ఫీల్డింగ్ స్టాండర్డ్స్ మారుతాయి కంపారిటివ్లీ డెఫినెట్గా. మరి అలా అనుకుంటే సాల్ట్ కానీ వీళ్ళు కానీ నిన్న కొట్టలేకపోయారు, మీరు చూసారో లేదు. బట్ జాస్ బట్లర్, సాల్ట్ వీళ్ళు కొట్టలేకపోయారు.
అదే సాల్ట్ అండ్ బట్లర్ ఈ వికెట్స్ మీద భయంకరంగా కొట్టి ప్రూవన్ అనమాట లాస్ట్ బిఫోర్ ఐపీఎల్లో. సార్ సో వికెట్స్ కూడా మన వికెట్స్ మీద ఆడుతున్నారు. దేర్ ఇస్ ద బిగ్ స్కోర్, ఏదో ఒక మ్యాచ్ కొడతాడు నమ్మకం అయితే నాకు ఉందండి. సార్ సార్ ఇండియా టాప్ ఆర్డర్లో ఎవరి మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటారు? టాప్ ఆర్డర్ మొత్తం మీద ఉంటుందండి. ఓపెనర్స్ మీద ఉంటుంది, అభిషేక్ శర్మ మీద ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేసి ఆడుకునే దాంట్లో ఫినిషర్ టాప్ ఆర్డర్లో అయితే సూర్యకుమార్ యాదవ్, ఇషాంత్ కిషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఎక్కడైతే రన్ రేట్ని స్లో చేస్తారో 3 వికెట్లు పడ్డా సరే వాళ్ళు రన్ రేట్ కంటిన్యూస్గా తీసుకెళ్తా ఉండాలి. రన్ రేట్ని ఎక్కడ స్లో చేయకూడదండి. స్ట్రైక్ రొటేట్ చేస్తా 10 మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి ఎప్పటికీ సేఫ్ అండి. ఎందుకంటే లాస్ట్లో వచ్చే ఫినిషర్స్కి దే విల్ బి ఎక్స్పెక్టింగ్ 13, 14, 15 ఒక 20 అవర్స్ మ్యాచ్ ఒక 20 అవర్స్ 3 అవర్స్ కూడా పడ్డా సరే మనం ఎక్కడికో 250 సరదాగా వెళ్ళిపోవచ్చు అండి. స్ట్రైక్ రేట్ అనేది 150 ప్లస్ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో ఈడెన్ గార్డెన్ అనేది వరుణ్ చక్రవర్తికి చాలా సపోర్ట్ అని చెప్పుకోవచ్చా సార్? అంటే ఐపీఎల్ మ్యాచెస్ కూడా తను చాలా ఆడాడు. ఫ్రాంచైజీ అక్కడే ఉంది కాబట్టి ప్రాక్టీస్ అక్కడే చేస్తారు. ఆ సాయిల్ ఎలా రియాక్ట్ అవుతుంది, అతను ఎలా వేసుకోవచ్చు, ఎంత క్రాక్స్ ఉన్నాయి చూసుకొని ఇంతకుముందు మ్యాచ్లు తను ఏం చేశాడు అన్న దాని మీద తనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అది చూసుకుంటే అందరికీ ఉంటుందండి. ఎందుకంటే దే ప్లేయింగ్ ఆన్ ఇండియన్ వికెట్స్ ఈ వరల్డ్ కప్ని. సార్ ఫైనల్లీ అంటే ఖచ్చితంగా ఇండియా గెలవాలి అని అనుకుంటాం, సెమీఫైనల్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటాం మనం. సో మీరేం చెప్తారు ఫైనల్గా, మీ వర్డ్స్ ఏంటి? నా వర్డ్స్ అయితే వీళ్ళు గెలవాలని ఆడతారు. 99% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నేను ఆ మాట లక్ అన్న మాట కాకపోయినా సంథింగ్ విల్ బి రిటర్న్ ఆన్ దట్ అండి. ఈ మ్యాచ్ ఎలా ఉంది, చిన్న చిన్న తప్పితాలు తప్ప పెద్ద తప్పితాలు అయితే ఉండవు. ఇద్దరు గెలవాలని ఆడతారు. మోర్ ఓవర్ ఇండియన్స్ కంపేరిటివ్ పేమెంట్స్ అవి చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో ఇండియాలో ఆడుతున్నారు. దే ఆర్ 150 మెంబర్స్ మీద వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ యొక్క ఇమేజ్ని కాపాడుకోవడానికి ఆడతారు. అలాగే వాళ్ళు డిఫెండ్ చేయడానికి వెళ్తారు. ఎక్కడన్నా మనోళ్ళు అలా జర్క్ తీసుకునే ఛాన్స్ కూడా లేదు. కంపేర్ టు వాళ్ళు తీసుకుంటారని కాదు, వీళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియాలో గెలవటం. పైగా లాస్ట్ ఇయర్ మన డిఫెండింగ్ ఛాంపియన్స్ రోహిత్ శర్మ లాంటి లెజెండ్స్ మనకి ఆ కప్పుని ఇచ్చెళ్ళారు. దాన్ని మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళి మనం దేనికి తక్కువ అన్నట్టుగా. అండ్ మోర్ ఓవర్ మనం వీఆర్ రూలింగ్ ద వరల్డ్ ఇన్ క్రికెట్ అండి. మనకి మిగతా వాళ్ళ క్రికెట్ ఒకలా ఉంటే మనకి ఒక రిలీజియన్లా ఉంది. సో మన వాళ్ళు గెలుస్తారని ఛాన్స్. వీల్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ వీల్ ఆల్ cheer and get support to the Indian team so that they will be in the finals. ఇది కాదు మనం గెలవాల్సింది, ఫైనల్స్ కూడా గెలవాలి. Yes sir. Thank you so much sir for joining. Thank you sir. Thank you ma'am.